నిరుపేదలు వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శృంగవరపుకోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమార్ తెలిపారు. ఎస్కోట టౌన్ పరిధిలోని బర్మా కాలనీ మరియు పుణ్యగిరిలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమార్ మాట్లాడుతూ అవ్వాతాతలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో పెన్షన్లు అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముసలితనంలో ఆసరగా నిలిచే సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టినప్పుడు వారి ముఖాల్లో చూసే ఆనందమే ప్రభుత్వానికి నిజమైన బలమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజల చెంతకు చేరుస్తున్నామని తెలిపారు. పెన్షన్లు అందుకున్న వృద్ధులు, మహిళలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్యాయంగా దీవించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డోకుల అచ్చెన్నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి వెంకన్న, ఐటీడీపీ స్టేట్ సెక్రటరీ చెక్కా కిరణ్ కుమార్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ నానిగిరి రామనాజీ, గనివాడ బంగారు నాయుడు, టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ కాపుగంటి వాసు, మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరు అప్పలరాజు సాయిరాం, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బడిగంటి రవి, రాజేంద్ర, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు వార్డు అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ బండ్లు ఇప్పిస్తున్నావమ్మా? సబ్సిడీ పడుతుందా? లేదు, పడుతుంది. చూడండి, చెక్ చేయండి. అనగరా చీట్లు కడుతుందిరా అబ్బా. ఎలాగక్క మీ దగ్గరుండి కూడా మాకు ఛానల్ తెలియదు, మీకు తెలిసింది. నిజంగా కడద్దక్క, చీట్లు కడుతుంది ఒకటేటి పొదుపు చేస్తుంది. అమ్మో, దేశంలో ఇవ్వలేదు, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇస్తున్నారు. అతనికి ఎప్పుడు రుణపడి ఉండాలి. మీరు అందరూ ఓట్లు వేయాలి. సైకిలే మంచి ప్రభుత్వమేనా? చంద్రబాబు పరిపాలన బాగుందా? బీమా ఎంతున్నాయా? మొన్న 4,000 ఏమి ఇవ్వవా? పోనీలే, జాగ్రత్తగా వాడుకో మందుల కాడికి. 3,800 కోట్లు నెల ఖర్చు మనకి. అయినా మీకు ఇవ్వడం మా అందరికీ తృప్తి ఇవ్వాలి. చంద్రబాబుని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ ఎలక్షన్ వచ్చినా మన అందరికి సైకిలే కనబడాలా, అవునా కదా? సర్పంచ్ని, ఎంపీటీసీని, వార్డు మెంబర్ని నాకు అలా గెలిపిస్తేనే కదా కొనుక్కుంటాను. డయాలసిస్ ఫ్రీ, ఈ నెల నుంచి 10,000 రూపాయలు. ఎస్కోట్లో మనం తెచ్చాం. ఎస్కోట్కే పెట్టుకోండి నెంబర్. సరిపోతున్నాయా? మరి నాకు అప్పు ఇవ్వచ్చు కదా. కాదు, మన ఇంట్లో కడుపులు పుట్టిన పిల్లల కంటే బాగా చూస్తుండే చంద్రబాబు నాయుడు గారు. 4,000 ఇవ్వడం సంతోషమేనా? మరి వారానికి మాంసం తెచ్చుకొని తింటారా? ఓ సబాష్, ధన్యవాదాలైనా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలి, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? గత ప్రభుత్వం కంటే ఆయన పెంచేస్తామన్నారు. గెలిచిన నెలలోనే 3 నెలలు కలిపి ఇచ్చారు పెన్షన్. గుర్తుందా తల్లి? మంచి ప్రభుత్వమేనా? కూటమి ప్రభుత్వం. ఎక్కడికైనా బస్సులో వెళ్తున్నావా? వైజాగ్ అది డైలీ వెళ్తుంది, ఫ్రీ బస్సేనా? గ్యాస్ ఇడిపిస్తున్నావా? చూసావా మన మహిళలకు ఎన్ని పథకాలు? డాక్టర్లో ఉన్నావా? పొదుపు వాడుతున్నావా? తీసుకున్నావా లోను? వాడుకోండి, అవి ఇస్తాం. రోడ్డు కూడా మనకి అందరికీ వేసారు మన లైన్ లో. ఎందుకు లేదు?